జరుగుతున్న వ్యవహారం, సవాళ్లు ప్రతి సవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సీతారామరాజు గారు, జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే, సరే మీరు ఒక సవాల్ విసిరితే నేను తీసుకోవాలంటున్నారు కదా, ఇంత హడావడి చేస్తున్నారు, నేను ఇన్నాళ్ళు అడిగిన సవాళ్ళకి ఏమిటి స్పందన? ఇక్కడ జరిగిన ఇష్యూ గురించి కానివ్వండి, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు కానివ్వండి, లేకపోతే నా ఆస్తుల్లో 10% రాసిస్తే మీకు మొత్తం ఇచ్చేస్తానన్నది కానీ, మరి ఈ సవాళ్ళకి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన వాదన. అది సహేతుకంగానే ఉందనుకోవాలా? అసలు మా శంకర్ గారు చెప్పింది మాన్యువల్ గురించి, అసలు ఎక్కువ దేంట్లో కూడా అసెంబ్లీలో సవాల్ అనే మాట ఉపయోగించకూడదు, ఛాలెంజెస్ అనే మాట రాకూడదు. అసలు అది దాంట్లో మాన్యువల్లో చాలా క్లియర్గా ఉంది. ఎన్టీ రామారావు టైంలో నేను చూశాను అవి. అంతకుముందు అన్ని ఇంగ్లీష్లో ఉండేవి, ఆయన వచ్చిన తర్వాత అన్ని తెలుగులో తర్జుమా చేయించి చాలా చిన్న పుస్తకాలు వేయించారు. మాన్యువల్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఎవరు మాట్లాడాలి, చాలా చక్కగా జరిగేది డిబేట్ అంది. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నా, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఇంకా సుందర గారు లాంటి వాళ్ళు ఉన్నా, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నా, చాలా చక్కగా జరిగింది. వాళ్ళ తీరే వేరండి. ఒకే ఒక సందర్భంలో నేను చదివినట్టు రికార్డ్స్ ప్రకారం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి ఒకే వ్యక్తి ఉన్నారు, ఆయన తరిమల నాగిరెడ్డి గారు. 1916లో ఆయన అసెంబ్లీకి రాజీనామా చేస్తా, నా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు, ఈ లా మీద నమ్మకం లేదు, బ్రిటిష్ లా ఇది, ఈ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ కాపీ రైట్ తోటి తీసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ అంచేత దీనికి వ్యతిరేకంగా నేను చెప్పదలుచుకున్నానని ఆయన 3-4 గంటలు ఎన్ని గంటలు మాట్లాడినా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా, ఆ రోజున ముఖ్యమంత్రి కూడా అడ్డు చెప్పాలా. ఇక్కడ పందులు దొడ్డిగా మారింది ఇది పార్లమెంటరీ వ్యవస్థ, ఈ అసెంబ్లీ పందులు దొడ్డిగా మారింది. ఎందుకు అంటున్నానంటే, నేను దాని మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ మాన్యువల్ మీద, ఈ లా మీద లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పారు. ఇట్స్ గ్రేట్ స్పీచ్ అది, ఆయన అసెంబ్లీలో మాట్లాడింది. రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంతే, నాకు నమ్మకం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా చేసి వెళ్ళాలి, నీకు నమ్మకం లేదని చేసేసి వెళ్ళిపోవాలి. మీరు మాట్లాడుతున్న అప్పుడు ఇందాక శ్రీధర్ రెడ్డి గారు లాస్ట్ మంచి పాజిటివ్ గా మాట్లాడారు. ఇది అసెంబ్లీలో జరగాల్సినటువంటి వ్యవహారం కాదండి. ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, రూలింగ్ పార్టీ వాడు కానీ, ఆయన అసలు సభ్యుడు లేకుండా మాట్లాడకూడదు. వాడు సభ్యుడి మీద ఆరోపణలు చేయటం కానీ, అసలు సభ్యుడు ఉన్నప్పుడే మాట్లాడాలి ఏ విషయమైనా. వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం మాట్లాడితే ఉపయోగం ఉంది? అంచేత ఒక సభకు ఒక నియమం, ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన పాటిస్తే ఈ విధమైనటువంటి సంఘటనలు జరగవు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉన్నారు, శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది, ఈ ఫలానా చోట ఎలక్ట్రికల్ ఇది లేదు అని చెప్పి ఏదో చెప్పారనుకోండి, షార్ట్ క్వశ్చన్కి అవకాశం ఇస్తారు. లేచి నుంచుని ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారికి, అయ్యా మా ఊళ్ళో ఫలానా దీంట్లో ఇట్లా ఉంది, ఇది ప్రాబ్లము, ఇంతే క్వశ్చన్ని నువ్వు క్వశ్చన్ లాగా అడగకుండా భారతదేశం మొత్తం తిప్పుకుంటూ వచ్చి అక్కడ ఇంత పవర్ సప్లై ఉంది, ఇంత పవర్ సప్లై ఉంది కూడా చెప్పకూడదు. రూల్స్ లో క్లియర్ గా ఉంటుంది షార్ట్ క్వశ్చన్ అంటే ఏంటి అని, పబ్లిక్ ఇంపార్టెన్స్, క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి అని. వీటన్నిటికీ ఎందుకు ఇస్తారంటే, వీటిని డబ్బాలో వేసి లాటరీ తీసి రేణుక గారికి ఫలానా క్వశ్చన్ వస్తుంది, అందరి పేర్లు చిట్లు వేస్తారు. ఫలానా పార్టీకి ఎందుకంటే పార్టీ సభ్యత్వం వాయిస్ గానే ఉంటుంది, 40 మందికి ఒకటి, 140 మంది ఒకటి. ఇక్కడ చిన్న అనుమానం, నిన్న పార్లమెంటరీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు సిద్ధం అన్నాగా, మీరు ఆ సవాల్ స్వీకరిస్తున్నారో లేదో చెప్పండి. ఆయన కూడా రూలింగ్ గురించి 2-3 సార్లు మరి లేని ఆయన ఎట్లా ప్రస్తావిస్తున్నారు సభలో? అసలు మీకు ఒకటి చెప్పనా, జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు సిద్ధమన్నారు, మీరు సిద్ధమన్నా అని చెప్పి అడగడం ఎందుకంటే, జ్యుడిషియల్ ఎంక్వైరీ అది సిద్ధమైతే వేయమనండి. అసలు సవాల్ ఏంటండి, ప్రభుత్వం మొత్తం నా చేతిలో ఉంది, ప్రభుత్వం అంతా నాది. నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశా, ఆయన కాదన్నాడు, ఇదిగో చూడండి ఆ కాదన్నాడు అని చూపించుకో. సింపుల్ లాజిక్. తప్పించుకోవాలంటే నువ్వు ఇంకో రకంగా చేయొచ్చు. లేదు ఇదిగో వేస్తున్నాము, మేము ఫలానా పెడుతున్నాము అని చెప్పి మొన్న కలికోపుల్ అనే ఒక ఆయన చనిపోతే వాళ్ళ వైఫ్ ఉత్తరం రాసింది, 60 పేజీల ఎదురు రాస్తే సుప్రీంకోర్టు ఏమంది, సిబిఐ ఎంక్వైరీకి ఏమంటే మేము వింటామంటే ఏమన్నాడు ప్రశాంత్ భూషణ్, మీ చీఫ్ జస్టిస్ మీద ఎలిగేషన్ ఉంటే నువ్వు వింటానంటావేంటి, నేను అడిగింది ఏంటి, నువ్వు ఎంక్వైరీ వేస్తావా వేయవా అనేది చెప్పు, నువ్వు వింటానంటావేంటి అని చెప్పి విడ్రా చేసుకుని ప్రెస్లోకి వచ్చారు. అటువంటి పరిస్థితి తెచ్చుకుని ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు లేకపోతే చీఫ్ జస్టిస్లు అటువంటి ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ కి వెళ్ళకూడదు. నువ్వు ఛాలెంజ్ చేస్తావు, నువ్వు ఛాలెంజ్ చేయకూడదు అసలు ప్రభుత్వం. ఎందుకంటే అపోజిషన్ ఉన్నది ఛాలెంజ్ చేయడానికి నీ వ్యవస్థని, నువ్వు అపోజిషన్ ఉంది ప్రజల కోసం మాట్లాడటానికి. అధికార పార్టీ మంత్రుల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేసేసి ఎంక్వైరీలు అంటే ఇదే పని, ప్రభుత్వానికి వేరే పనేం లేదా? కరెక్ట్ కాదంటలే, అందుకనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకుంటున్నారు, గొడవలు చేసుకుంటున్నారు, బానే ఉంది. నేను అనేది ఏంటంటే సిబిఐ వేసే అధికారం నీకుంది,
సిబిఐ వేసే అధికారం నీకుంది కదా. ఆ రోజున ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఇట్లాగా మాట్లాడితే మంచిది సిబిఐ వేద్దాము, చంద్రబాబు పరిపాలన దగ్గర నుంచి 93 నుంచి వరుసగా వేసుకొద్దాం, అన్ని జరిగిన వాటిని వేద్దాం అన్నారు. మరి అది సరిపోయింది కదా మీకు. ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. మీ చేతిలో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా మీరు ఇందాక మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ అండ్ రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ కాదు, రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ కాకుండా రేణు గారు అంటే ఇది పూర్తిగా పొలిటిసైజ్ చేయడం కాకపోతే వారన్నట్టుగా లేదా నిన్న పార్టీ ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి అన్నట్టుగా ప్రభుత్వం ఎంక్వైరీ వేసేయాలి. ఆయన సవాల్ స్వీకరించడా లేదా అవుట్ ఆఫ్ క్వశ్చన్ వేసేయండి. ఒకవేళ తప్పని తేలితే అప్పుడు సభ నుంచి ఆయన సస్పెండ్ చేయడమో ఏదో చర్య తీసుకోవచ్చు కదా. లేదండి లేదు 1 సెకండ్. ప్రజలు ఎన్నుకున్నది సభలో నుంచి బయటికి పంపించడానికి కాదు. అసలు నీకు అధికారమే లేదు ఒక మెంబర్ ని సభలో నుంచి బయటికి పంపించడానికి. ఆయన డిస్టర్బ్ చేసి సభ అంటే స్పీకర్ ఒక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తే మాత్రమే బయటికి పంపించాలని రూల్స్ లో ఉంది. రూల్ 340 సబ్ క్లాస్ 2 సేస్ నువ్వు గనక డెరగేటరీగా ప్రవర్తిస్తే, దీంతో డెరగేషన్ ఉంటుంది, ఉంటావా బయటికి పోతావా, ఇవి సభలో నుంచి ఎవడు పంపించలేడు, పంపించడానికి కూడా వీల్లేదు. ప్రజలు ఆయన వెనకాల ఉన్న ప్రజలందరినీ అవమానించినట్టే ఒక వ్యక్తిని బయటికి పంపించడం అంటే. ఋషి గారు, ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్ పార్టీకి అగ్రిగోల్డ్ బాధితుల మీదనే చిత్తశుద్ధి ఉండుంటే వారు ఆ రోజు సభలో ఎప్పుడైతే ఈ అంశం వచ్చిందో ఆ అంశం మీద ఏం మాట్లాడాలి? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏవో బినామీ పేర్ల మీద ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఆస్తుల యొక్క సమాచారాన్ని గవర్నమెంట్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇచ్చి ఉండవలసింది. ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసి నిజంగా ఆ విధంగా వాళ్ళ యొక్క సహకారం ఉండాలి. రెండవది, ఎప్పుడైతే ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములు ఆక్షన్కి వస్తాయో వచ్చినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, మార్కెట్ వాల్యూకి అమ్మాలి కాబట్టి వీళ్ళు కూడా పాల్గొని దానికి ఎక్కువ ధర పలికేలాగా ఉండి దాని ద్వారా కూడా వాళ్ళు నిజంగా సహాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ మొన్న అసెంబ్లీలో ఏం చేశారు, ఒకే నిమిషం అగ్రిగోల్డ్ గురించి మాట్లాడి 2వ నిమిషం వచ్చేప్పటికే పుల్లారావు గారి మీద ఆరోపణలు మొదలు పెట్టారు. అక్కడే వాళ్ళ యొక్క రాజకీయ కుట్ర ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిజంగా ఉండి ఉంటే ఇంకొకటి అనమాట. ఎందుకు ఇప్పుడు పుల్లారావు గారి విషయం ప్రూవ్ చేశారు కదా, ఆయన మీద ఏదైతే ఆ దినకరన్ అన్న దగ్గర కొన్నారో ఆ భూములది చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరేమంటున్నారు, ఆయన కంపెనీలో భాగస్వామి అన్నారు. కానీ నిన్న పూర్తి ఆధారాలతో ఇప్పుడు సోషల్ మీడియాను పక్కన పెట్టండి, అది ఇట్స్ నాట్ ప్రూవెన్. అక్కడ దానికి ఉన్న శాంక్టిటీ ఏంటనేది అందరం గమనించాలి సోషల్ మీడియాకి. ఇవాళ ఇక్కడ పూర్తి ఆధారాలతో నిన్న పుల్లారావు గారు చూపించారు. ఏమన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దినకర్ అన్నతను అతను ఎంప్లాయీ మాత్రమే, హీజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ. కాకపోతే అదే ఇప్పుడు అన్నిట్లోనూ డైరెక్టర్ పోస్టులు ఇస్తున్నారండి. వాళ్ళు ఎవరైతే చాలా మంది ఎంప్లాయీస్ ఆర్ డైరెక్టర్స్, వాళ్ళు అందులో భాగస్వామి కాదు, ఎటువంటి ఇది లేదు, లీగల్ గా ఆయన సభలోంచి పంపించాలా వద్దా పక్కన పెడితే ఇవాళ ప్రజలకు ఏమన్నా కొంచెం అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేసే కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదు? ఆయన సవాల్ స్వీకరించాల్సిన అవసరం అనే దాని మీద ఎందుకు పట్టుబట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం? అందుకోసమే అంటున్నా, ప్రతిసారి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి గతంలోనూ ఎప్పుడైతే మేము ఛాలెంజ్ చేసి ఇది ప్రూవ్ చేయండి అన్నప్పుడు దాని మీద చర్చకి రావట్లేదు, దాని మీద ప్రూవ్ చేయడానికి ముందుకు రావట్లేదు. నిన్న ఏదైతే 3 చెప్పారో 3 కూడా అవి కరెక్ట్ కాదు అన్నది ప్రూవ్ చేశాము. 1 పుల్లారావు గారి అంశం, 2 హాయ్లాండ్ విషయం, 3 యారాడ అంశం. ఈ అన్నిటికీ మించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చాలా ఇదిగా చెప్పడం స్టేట్మెంట్ లో చెప్పారు, ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ న్యాయం జరిగే వరకు నేను ఉంటాను అని చెప్పి, నేను చేస్తాను, గవర్నమెంట్ సైడ్ నుండి ఏదైతే చేయాలో చేస్తామన్నాం. ఇవాళ నిజంగానే వాళ్ళ దగ్గర ఆధారాలు గానీ ఇంకేదన్నా డాక్యుమెంట్స్ ఉంటే ఏదైతే బినామీస్ ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా ఇవ్వమనండి, తప్పకుండా వాటి మీద ఎంక్వైరీ చేస్తాం. వెరీ సీరియస్లీ ఐ డోంట్ ఇంటరప్ట్. వెరీ సీరియస్లీ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, మీరు అసెంబ్లీ నియమావళి ప్రకారము 0 అవరు, క్వశ్చన్ అవరు, వీటన్నిటినీ కనుక సీరియస్ గా పాటిస్తే నీకు లాంగ్ డ్యూరేషన్ డిస్కషన్ అనే దానికి వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి. అవేమి చెయ్యకుండా మీరు 0 అవర్ ని క్యాన్సిల్ చేస్తారు, క్వశ్చన్ అవర్ ని క్యాన్సిల్ చేస్తారు. ప్రజలకి కావాల్సింది క్వశ్చన్ ఎవరు అన్ని క్యాన్సిల్ చేసి అంతా రాజకీయాలు చేసుకుందాం అని చెప్పి గంట కొట్టంగానే జగన్మోహన్ రెడ్డి కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఇందులో పత్తిపాటి పుల్లారావు అన్నాయని చాలా చిన్న చీమ, చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి అన్నారు. మరి ఆధారాలు పట్టుకుని సరే ప్రభుత్వం ఒప్పుకున్నా మీకు ఇష్టం లేకపోతే మీరే డైరెక్ట్ గా కోర్టులకు వెళ్ళొచ్చు అంటే పూర్తిగా సభా సమయం వేస్ట్ అవుతోంది. ఇవాళ కూడా అదే పరిస్థితి జరుగుతుందా? రిషి గారు, ఇక్కడ 2 విషయాలు. దాదాపు గంట నుంచి ఎన్టీవీలో చర్చ జరుగుతూ ఉంది. ముళ్ళపూడి రేణుక్ గారు ఉన్నారు, సీతారామరాజు గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, నేను ఉన్నా. మా వాదనలు మేము వినిపిస్తున్నాం. స్పీకర్ స్థానంలో మీరు ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు.
ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఈ రాష్ట్ర శాసనసభలో ఎందుకు రావటం లేదు ఒక్కసారి ఆలోచన సాగించండి. మీరు ఇందాకటి నుంచి మీరు నేను మీకు అవకాశం ఇవ్వను అని ఒకరిని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళతో మాట్లాడిస్తే చర్చ పక్కదారి పట్టదా? ఈ రోజు శాసనసభలో ఒకే ఒక్క మాట రేణుక గారు సమాధానం చెప్పాలా? మీరు కనీసం ఒక రేణుక గారు సమాధానం చెప్పకుండా పర్వాలా, మీరు అర్థం చేసుకుంటే చాలు. అగ్రిగోల్డ్ విషయం మీద అన్ని ఆధారాలతో 20 నిమిషాల పాటు నాకు సమయం ఇవ్వండి, నేను ఆధారాలు మొత్తం కూడా బయట పెడతా, మీకు అందజేస్తా, నా వాదన నేను చెప్తా, అన్ని సవాళ్ళని స్వీకరిస్తాం, అన్ని మాట్లాడతామని చెప్పని నెత్తి నోరు బాదుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా మాట్లాడితే ఒక ప్రతిపక్ష నేతకి అగ్రిగోల్డ్ లాంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమస్య మీద 20 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని 2 గంటలు రెండు గంటల పాటు తిట్ల దండకాలకి సమయం కేటాయించిన ఘనత వహించిన గౌరవ శాసనసభ 2 గంటల పాటు ఘనత వహించిన గౌరవ శాసనసభ చెప్పవలసినటువంటి పరిస్థితి నిన్న వచ్చింది. 2 రోజులు మీరు ఎందుకు 2 రోజులు మీరు మొదటి రోజే ఎప్పుడైతే పుల్లారావు గారి మీద అలిగేషన్ చేశారో అప్పుడు మీరు ఒప్పుకొని ఉంటే నిన్నంతా కూడా చర్చ జరిగేది కదా, వేరే సబ్జెక్ట్ చర్చించేవాళ్ళం కదా. మీరు 2 రోజులు ఎందుకు సమయం వేస్ట్ చేశారు? 20 నిమిషాలు సమయం ఇవ్వండి. మొదలు పెట్టిన 2వ క్షణమే ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని మానుకోవాలి. మీరు మీకున్నటువంటి ఒకే ఒక వేదిక అసెంబ్లీ. రేణుక గారు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అందుకే అంటున్నా, మీరు మీకున్నటువంటి వేదిక అసెంబ్లీ, దాన్ని వాడుకోకుండా మీరు ఇక్కడేమో ఆరోపణలు చేస్తారు, ఆధారాలు చూపిస్తా అంటున్నారు. ఏమైనా ఉందా విషయం? 20 నిమిషాలు ఋషి గారు 20 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి మైక్ ఇవ్వకుండా అగ్రిగోల్డ్ అత్యంత ప్రాధాన్య విషయం మీద 20 నిమిషాలు సమయం తీయకుండా 2 గంటల పాటు చెట్ల దండకాల సమయం కేటాయించారు. ఇది ఎంతో నిన్న సాయంత్రం 2 గంటల్లో మాట్లాడిన విషయంలో శ్రీధర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి ఎవరైతే మీ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లారో ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎందుకు పార్టీ నుంచి వచ్చేయాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరు, ఆయనకి డబ్బే లోకం లేకపోతే అధికారమే పరమావధి అనే పరిస్థితి చూసి తట్టుకోలేకే బయటకు వచ్చేసామని కొన్ని కామెంట్స్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు ఆదినారాయణ రెడ్డి గారి స్పీచ్, దాని మీద రెస్పాండ్ అవ్వండి. ఓ పని చేయండి ఋషి గారు, ఈ యొక్క సమస్య మీద రెస్పాండ్ కావాలంటే నిమిషం టైం సరిపోదు. ఆదినారాయణ రెడ్డి గారిని, జ్యోతుల్ నెహ్రూ గారిని, మోహన్ రెడ్డి గారిని అందరిని పిలవండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు మాత్రం తప్పులేదు, నేను తప్పు పట్టను. కానీ ప్రజాస్వామ్యంలో పార్టీ మారేటప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారితే వాళ్ళు ఎవరు తప్పుపట్టరు. కానీ నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప నాయకుడని, రాజశేఖర రెడ్డి గారిని దేవుడని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జీవితకాలం నడుస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈ రోజు దేనికోసం పార్టీ మారారో మీకు తెలుసు, ఆ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. మారితే మారారు, కానీ పోయేటప్పుడు వాళ్ళు నిజంగా సీమ పౌరుషం అంటున్నారు. వాళ్ళకి నిజంగా సీమ పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసిపోతే అది సీమ పౌరుషం అంటే. అలా కాకుండా ఆ ఎమ్మెల్యే పదవుల్ని రాజశేఖర రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఫ్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ రోజు పార్టీ మారి అక్కడ చేరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని తిడుతున్నారంటే వారిని ఏమనాలో ఈ రాష్ట్ర కూడా. బిఫోర్ కంక్లూడింగ్, ఇవాళ ఏం చేయబోతున్నారండి ప్రతిపక్ష నేత? ఇవాళ సభలో ఏం చేయబోతున్నారు? మళ్ళీ రేపు సెలవు, ఇవాళ ఈ అంశం మీద ఏదో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మా ఉద్దేశం మేము అడిగేది ఒకటే ఋషి గారు, శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగాల. ఈ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, కరువు దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, నీళ్ల సమస్య దగ్గర నుంచి అనేక సమస్యలు. అదేవిధంగా ఈ యొక్క మేము ఋషి గారు ఇప్పటికైనా
ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది, అధికార పార్టీ విజ్ఞప్తి చేసేది, ఒక ప్రతిపక్షంగా ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగేదానికి మేము సేకరిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని శత్రుదేశ సైనికుల మాదిరిగా చూడకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంటే శత్రుదేశంగా చూడకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా చూసి ఒక మంచి సంయోన వాతావరణంతో శాసనసభ అంటే ప్రజా గుండె చప్పుళ్ళకి ప్రతిరూపంగా ఉండే విధంగా అర్థవంతమైన చర్చల వేదికగా ఉండేదానికి దయచేసి మీరు ఆ దిశగా ముందుకు రండి. అపీల్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా జరుగుతుంది. మీరు లేదంటే కొంతమంది అడ్వైజర్లు అన్నా పెట్టుకోండి. సిద్ధంగా చేస్తారమ్మా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అంత రాజకీయ అనుభవం ఉన్నా, వారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చాలా మందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. మీ అధ్యక్షుడు కూడా ఒక అపీల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా పెట్టుకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అనేది, ఎందుకంటే మీరు అసెంబ్లీలో చూపాల్సిన ఆధారాన్ని బయట చూపిస్తారు, బయట ఆరోపణలు అసెంబ్లీలో చేస్తారు. ఎలా అవుతుంది? మీరు ఉన్నటువంటి వేదికని ఎట్లా ఉపయోగించుకోవాలన్నటువంటి పరిస్థితి. శ్రీధర్ గారు ఎంచేతంటే ఇప్పుడు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు దానికి కాంక్రీట్ గా ఎవిడెన్స్ ఉండాలి. ఊరికే తమాషా రోజు ఆరోపణ చేయాలని చేయకూడదు. అయితే పేపర్లో వచ్చింది, ఇందాక సబ్జెక్ట్ వచ్చింది, పేపర్లో వచ్చిన దానికి ఎవిడెన్స్ ఉంది అనేటువంటి. పేపర్లో వచ్చిన చాలా విషయాలు ఎవిడెన్స్ ఉంది. గతంలో కూడా ఎన్టీ రామారావు క్యాబినెట్ మినిస్టర్ని హరిరామ్ జోగాన్ కానీ ఇతర మినిస్టర్లు కానీ చాలా మంది రాజీనామా చేయించారు ఆయన వచ్చినటువంటి ఎలిగేషన్స్ బట్టి. పేపర్లో దాని మీద ఎంక్వైరీ చేసి ప్రూవ్ అయిన తర్వాత బడ్జెట్ లీక్ అయిందని 33 మంది మంత్రుల చేత రాజీనామా చేయించినట్టు ఏకైక వ్యక్తి భారతదేశంలో. అవును, ఒక బడ్జెట్ లీక్ అయిందని ఉద్దేశంతో రామారావు 33 మంది మంత్రుల్ని అసలు భారతదేశం ఇప్పుడు ఎస్టీలో జరగలేదండి, అందరి చేత రాజీనామా చేయించారు. రిషి గారు మనం ఒకటి ఫండమెంటల్ గా మర్చిపోతున్నాం. డాక్యుమెంట్స్ ని తెచ్చుకునే తర్వాత మాత్రమే పేపర్లలో రాయగలరు కానీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా పేపర్లో ఎవరు రాయలేరు కదా. దాన్ని పేపర్ న్యూస్ అనడానికి వీల్లేదండి. రికార్డ్స్ లో ఏముంది మొత్తం అన్ని కూడా ఆయన ఇప్పుడు కదా లాస్ట్ అసెంబ్లీలోనే ఇచ్చారు, కానీ అది చూసుకోకుండా మళ్ళీ ఒక ఆరోపణ చేశారు. అందుకోసం ఆయన భయపడుతున్నారు. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒప్పుకుంటలేదు అంటే అది భయంతో కూడుకుంది. కోర్టు రికార్డ్స్లో ఉంది, అది కూడా ఏదంటే ఆల్ ఇండియా రికార్డ్స్లో కూడా ఉంది. సంజీవ్ రెడ్డి గారి మీద చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది, ఇది బస్ నేషనల్ కర్నూలు జిల్లాలో అప్పుడు దాని మీద హౌస్ లో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి తరుణ్ నాగరెడ్డి గారు బావమరిదే స్వయంగా ఆయన ప్రపోజల్ పెడితే ఆయన రిజైన్ చేశాడండి. ఓకే రిషి గారు, ఇందాకటి నుంచి చూస్తున్నా పదే పదే రేణుక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనలు చేయాలా, మంచి అడ్వైజర్లను పెట్టుకోవాలా, బాగా పనిచేయాలని చెప్తుంది. మా పార్టీ పట్ల రేణుక్ గారి సలహాలు సూచనలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీ సంగతి మేము చూసుకుంటాం. ఇవాళ సభలో ఆ ఇష్యూ మీద ఏదో క్లారిటీ వచ్చి సభ జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ రేణుక్ గారు, థ్యాంక్ యూ సీతారామరాజు గారు. ఇది వాళ్ళ విషయం. రేపటి లైవ్ విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.